ఎన్నెంజిల్ కుడిயிருக்கும். ఒక సినిమా హీరో సీఎం అయ్యాడు అంటే మీకు మొదటగా గుర్తొచ్చేదేంటి? ఉచిత పథకాల, పాపులారిటీ పాలిటిక్సా, లేదంటే 6 months తిరగకుండానే చేసిన వాగ్దానాలు మర్చిపోవటమా ఏంటి? బట్ విజయ్ విషయంలో జరిగింది వేరు తెలుసా? కేవలం 80 daysలో, జస్ట్ 80 daysలో దేశంలో ఏ కొత్త గవర్నమెంట్ గురించి కూడా ఇంతగా మాట్లాడుకోలేం. నిజమే, అలా చేస్తూ ఉన్నారు. విజయ్ గవర్నమెంట్ గురించి డిస్కషన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తున్నాయి. ఎకనామిస్టులు మాట్లాడుతూ ఉన్నారు, సెంట్రల్ రిపోర్ట్స్ మెచ్చుకుంటూ ఉన్నాయి, లెక్కల్లో ఇన్వెస్టర్స్ తమిళనాడుకి క్యూ కడుతూ ఉన్నారు. దిస్ ఈజ్ రియాలిటీ. 80 daysలో ఒక సీఎం ఇంత నాయిస్ ఇండియా వైడ్గా క్రియేట్ చేయడానికి కారణం ఏంటో తెలుసా? ఈ వీడియో వరకు చూస్తే ఖచ్చితంగా మీకు క్లారిటీ వస్తుంది. అనేక ఆస్పెక్ట్స్లో మీకు క్లారిటీస్ దొరుకుతాయి. ఈ వీడియోలో విజయ్ 80 days పరిపాలనలో ఏం చేశాడు, ఎందుకు అందరూ దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఇంతలాగా ఎందుకు డిస్కషన్ పాయింట్ అయింది, ఇందులో నిజంగానే సక్సెస్ ఉందా, రిస్క్ ఉందా అనేది పూర్తిగా ఈ వీడియో ద్వారా బ్రేక్ డౌన్ చేయబోతున్నా. ఈ వీడియో ఎండింగ్లో నా పర్సనల్ ఒపీనియన్ కూడా నేను చెప్పబోతున్నాను. సో వీడియో మధ్యలో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. విజయ్ సీఎంగా బాధ్యతలు తీసుకునే టైంకి తమిళనాడు పరిస్థితి ఏంటో తెలుసా? ముందు అది చూడాలి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ అంతా తెలిస్తేనే తర్వాత చేసిన పనుల యొక్క విలువ మనందరికీ అర్థమవుతుంది. తమిళనాడు అప్పులు దాదాపు 10 లక్షల కోట్లు. రాష్ట్ర ఆదాయం వృద్ధి రేటు 6% నుంచి 5.5% కంటే తక్కువగా పడిపోయాయి. కొత్త పెట్టుబడులు రావట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక కొత్త గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలుసా? చాలామంది ముందు ఫ్రీ స్కీమ్స్ ప్రకటించి పాపులారిటీ కోసం చూస్తూ ఉంటారు. బట్ విజయ్ దానికి పూర్తిగా విరుద్ధంగా వెళ్ళాడు. తన పార్టీ అలా ఉంది. ఉచిత పథకాల జోలికి పోలేదు విజయ్. ముందు స్టేట్ ఫైనాన్షియల్ హెల్త్ని బాగు చేయడానికి కంకణం కట్టుకున్నాడు. దీనికోసం ఎకనామిస్ట్ మాంటల్ సింగ్ అహ్లూవాలియా లీడర్షిప్లో కేపీ కృష్ణన్, అరవింద్ మోదీ, నజీబ్ షా, ఎం సురేష్ బాబు లాంటి సీనియర్ మోస్ట్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్తో ఒక కమిటీ వేసుకున్నాడు. ఈ కమిటీ పని ఏంటి? రాష్ట్ర పన్ను ఆదాయాన్ని పెంచాలి, ట్యాక్స్ లేని కొత్త ఇన్కమ్ సోర్సెస్ని క్రియేట్ చేయాలి, గవర్నమెంట్కి వచ్చే ఇన్కంలో జరిగే లీకేజెస్ని పూర్తిగా స్టాప్ చేయాలి. ఈ టీం చేయాల్సిన వర్క్ ఫోర్స్ ఇదే. సో అందరూ మాట్లాడుకుంటుంది ఏంటి ఇక్కడ? టాస్మాక్ అంటే తమిళనాడు స్టేట్ లిక్కర్ మార్కెటింగ్ కార్పొరేషన్. ఇది ఏళ్ల తరబడి కరప్షన్కి పెద్ద సోర్స్ అనే మాట ఉంది. విజయ్ గవర్నమెంట్ దీన్ని పూర్తిగా డిజిటలైజ్ చేసి మధ్యలో డబ్బు లీక్ అవ్వకుండా టైట్ చేసింది. బార్స్ నడుపుతూ ఉన్న వాళ్ళకి కూడా ఒక స్ట్రిక్ట్ రూల్స్ని తీసుకొచ్చేసింది. దీని గురించి డిస్కస్ చేయాలి అంటే ఇది ఎందుకు ముఖ్యమో తెలియాలి. ఏ గవర్నమెంట్ అయినా మొదట చేయాల్సిన పని ఇదే. ఉన్న ఆదాయాన్ని లీక్ కాకుండా కాపాడుకోవడం. కొత్త స్కీములు ప్రకటించే ముందు ఉన్నదాన్ని కాపాడుకోవాలి కదా. చాలా మంది పొలిటీషియన్స్ ఇదే మర్చిపోతున్నారు. విజయ్ ఇక్కడ సక్సెస్ అవుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నా ఈ వీడియోలో. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తమిళనాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్లో లోపాలు ఉన్నాయని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది. సాధారణంగా అయితే నాకు తెలిసి మన చుట్టూ ఉన్న కేరళ, కర్ణాటక, లేదంటే తమిళనాడు, తెలంగాణ ఏ గవర్నమెంట్ అయినా ఏం చేస్తుంది? నెగిటివ్ రిపోర్ట్స్ని వస్తే ఖండిస్తుంది. కాదు, అలా జరగలేదు అని చెప్పి కవరేజెస్ డ్రైవ్స్ అన్ని కొనసాగిస్తుంది. బట్ కప్పిపుచ్చడానికి ట్రై చేసినట్లు అనేక కథనాలు కూడా మీడియా ద్వారా పబ్లిష్ చేస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ తమిళనాడు సీఎంగా విజయ్ ఏం చేశారు? దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దాచలేదు. సో ఓపెన్ బుక్ లాగా అందరికీ కనిపించేలాగా డిస్కషన్ పాయింట్కి తెరతీశారు. కంటైనర్ ఫైట్ స్టేషన్స్, ఇన్లాండ్ కంటైనర్ డిపోస్ తక్కువగా ఉన్నాయని తెలిస్తే వాటిని పెంచాడు. చెన్నై పోర్టు దగ్గర ట్రాఫిక్ వల్ల ఎక్స్పోర్ట్స్ ఆగిపోతున్నాయని తెలిస్తే పోర్ట్ రోడ్స్ని ఎక్స్పాండ్ చేశాడు. చెన్నై ఎయిర్పోర్ట్లో ఫ్లైట్స్ కెపాసిటీ సరిపోవట్లేదని తెలిస్తే జస్ట్ ఎయిర్పోర్ట్నే ఎక్స్టెన్షన్ చేయించేశాడు. కంపెనీలకి వాటర్ క్రైసిస్ ఉంటే రీసైకిల్డ్ వాటర్ని వాడేలాగా అక్కడ ఎంకరేజ్ చేశాడు. సో ప్రతి ప్రాబ్లంకి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని పెట్టి సొల్యూషన్ కోసం వెతికాడు కాబట్టే ఈ రిజల్ట్ వస్తుంది. గత ప్రభుత్వాల మీద నిందలు వేసుకుంటూ కూర్చోకుండా వాళ్ళు అలా చేశారు, అందుకే ఈ ప్రాబ్లం వచ్చింది, నేను ఇలా చేస్తున్నా, ఇంత టైం పడుతుంది, ఈ రీజన్స్ ఎక్కడా కనిపించట్లేదు. జస్ట్ స్టార్ట్ అండ్ యాక్షన్ మోడే ప్రస్తుతం తమిళనాడులో ఉంది. ఇప్పుడు అస్సలు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో తెలుసా? 2026 July 18th నీతి ఆయోగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఇందులో తమిళనాడుకు దేశంలోనే 3rd ర్యాంక్ వచ్చింది. గుజరాత్, మహారాష్ట్ర తర్వాత 3rd ప్లేస్ ఇది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేటగిరీలో అయితే పెద్ద రాష్ట్రాల్లో తమిళనాడుకు 1st ర్యాంక్ వచ్చింది. అఫ్కోర్స్ ఇది ఇమీడియట్గా విజయ్ రాగానే జరిగింది అని నేను చెప్పట్లేదు. ఇక్కడ ఖచ్చితంగా డిఎంకే ప్రభుత్వం చేసిన ఎఫర్ట్స్ కూడా
ఎంతో కొంత భాగస్వామ్యం అయి ఉంటాయి. బట్ ఇంకొంత ఫాస్ట్గా మంచి పేరు రావడానికి విజయ్ తీసుకున్న డెసిషన్స్ కూడా ఒక కారణమై ఉండొచ్చు. ఇది కేవలం 80 డేస్లో వచ్చిన మార్పు నేను అనట్లేదు. కొన్ని నెలల ప్రాసెస్, ఫలితం, రిజల్ట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. బట్ విజయ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకున్న డెసిషన్స్ ఈ రిజల్ట్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ చూపించాయి అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇదే రిపోర్ట్లో తమిళనాడు ఫైనాన్షియల్ హెల్త్, పోర్టు దగ్గర లాజిస్టిక్స్ ఇంకా వీక్గా ఉన్నాయని కూడా కనుక్కున్నారు. అంటే ఇక్కడ ప్రోగ్రెస్ ఉంది, కనిపిస్తుంది, బట్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. సో అవిటిని మనం సరిచేయాలి అని చెప్పి వాళ్ళు ఇప్పుడు పూనుకున్న పని. ఇంత మంచి ర్యాంక్ వచ్చిన విజయ్ దాన్ని పెద్దగా ప్రచారం చేసుకోవట్లేదు. చాలామంది పొలిటీషియన్స్ ఇలాంటి రిపోర్ట్ వస్తే హోర్డింగ్లు వేయించేస్తారు. కానీ ఇక్కడ డబ్బా కొట్టుకోవడం కంటే ఆ తర్వాత స్టెప్ మీద ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది. ఇక్కడ ఏ రాష్ట్రానికైనా ఇన్వెస్టర్స్ రావాలి అంటే అక్కడ పని చాలా స్పీడ్గా జరగాలి అండ్ ఆ బజ్ కనిపించాలి, పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది ఆ పెట్టుబడి పెట్టే సంస్థకి తెలియాలి. అలాంటి స్పీడప్ థింగ్స్ అన్ని ప్రస్తుతం తమిళనాడులో ఇన్వెస్టర్స్ చూస్తూ ఉన్నారు. దీనికోసం బిజ్బడి, గైడెన్స్, తమిళనాడు ఇన్వెస్టర్ ఫెసిలిటేషన్ పోర్టల్ లాంటి డిజిటల్ సిస్టమ్ని లాంచ్ చేశారు విజయ్. సో దీనివల్ల ఇన్వెస్టర్స్ నెలల తరబడి గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం పూర్తిగా తగ్గిపోయింది. ఎవరికే పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళకే డౌట్ ఉన్నా ఈ పోర్టల్స్ అనేది చాలా ఈజీగా కంప్లీట్ చేయడానికి తోడ్పాటు అవుతుంది. సో ఇన్వెస్టర్స్ నుంచి చిన్న కంప్లైంట్ రేజ్ అయినా వెంటనే ఆన్ స్పాట్ క్లియర్ చేస్తున్నారు. ఇన్వెస్టర్స్కి గవర్నమెంట్కి మధ్య జరిగే ఎంఓయూలు కేవలం పేపర్ మీదే ఆగిపోకుండా విజయ్ మినిట్ టు మినిట్ ఎంక్వైరీస్ అండ్ కన్వర్జేషన్స్ చేస్తూ ఉన్నారు. టార్గెట్, టైం లిమిట్, రెస్పాన్సిబిలిటీ, రిజల్ట్, ఇదే ఆయన ఫాలో అవుతున్న ఒక ఫార్ములా. ఇప్పుడు దాన్నే రిజల్ట్ తీసుకొని వస్తుంది తమిళనాడులో సీఎం విజయ్కి. బట్ ఇక్కడ ఒక విషయం క్లియర్గా అర్థమవుతుందా, ఒక సీఎంలా కాకుండా విజయ్ ఒక కంపెనీకి సీఈఓ లాగా పనులన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది. చాలా దగ్గరుండి పర్సనల్గా తన అటెన్షన్ అంతా కూడా అటువైపు పెట్టి ఏం జరుగుతుంది అనేది నిరంతరం పర్యవేక్షణ చేయటం వల్లనే ఈ రిజల్ట్ వస్తుంది అని నేను అనుకుంటున్నా. స్కూల్స్, హైయర్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కోసం అనేక మంది విద్యావేత్తలు, కంపెనీ ఎక్స్పర్ట్స్తో కమిషన్ వేశారు. యూనివర్సిటీస్లో ప్రొఫెసర్స్ని రిక్రూట్ చేశాడు. ఇంజనీరింగ్ కాలేజ్లని ఐఐటీలతో కనెక్ట్ చేశాడు. ఇది చాలా మంచి పని అని చెప్పాలి. ఎందుకు అని అంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్కి నిజంగానే ఐఐటియన్స్ ఇన్వాల్వ్ చేస్తే చాలా రిజల్ట్ ఉంటుంది అనేది ప్రూవ్ అయిన ఫార్ములా. దీనివల్ల కంపెనీలకు కావాల్సిన స్కిల్స్ని స్టూడెంట్స్కి నేర్పించి అక్కడి నుంచే రిక్రూట్ చేసుకునే ఛాన్స్ పెరుగుతుంది. సో గవర్నమెంట్ ఆఫీసర్లు నిర్లక్ష్యం చూపిస్తే కుదరదిక. స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటానని చెప్పారు, తీసుకున్నారు. సో లంచాలు లేకుండా పనులు జరగాలి అని చెప్పి కొత్త పాలసీలు తెస్తూ ఉన్నారు విజయ్. ప్రజల నుంచి కంప్లైంట్స్ వస్తే వాటి మీద స్పీడ్గా యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు. ఇక మీ అందరికీ గుర్తుంటుంది, అధికారంలోకి విజయ్ రాకముందు కరూర్ తొక్కిసలాట చాలా మంది ఇక్కడ చనిపోయారు కదా. సో వారి కుటుంబాలకి విజయ్ అధికారంలోకి రాగానే, గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే ఉద్యోగాలు ఇచ్చాడు. చాలా ఎమోషనల్ అయ్యాడు, వాళ్ళని తలుచుకొని చాలా బాధపడ్డాడు. తమిళనాడులో దేవాలయ భూముల ఆక్రమణ మీద కూడా చాలా స్ట్రిక్ట్గా వెళ్తున్నారు. ఆక్రమణదారులను కూడా అరెస్ట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ విజయ్ ఇచ్చిన ఈ ఉద్యోగాలకు సంబంధించి హైకోర్టు కూడా అక్కడ స్టే వేసింది. దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాలి. బట్ ఇన్ని ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెసిషన్స్ మధ్య కామన్ పీపుల్ని ఆయన ఎప్పుడూ మర్చిపోలేదు. ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఖాతాలో వేస్తానన్నారు. చివరి వరకైనా సరే ఆ అమౌంట్ అందేలా చేస్తాను అని చెప్పారు. దానికోసం కృషి చేస్తున్నాను అని చెప్పి డిఎంకే కంటిన్యూ చేస్తున్న 1000 రూపీస్ ఇప్పుడైతే కొనసాగిస్తూ ఉన్నారు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, ప్రతి కుటుంబానికి 25 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్, స్టూడెంట్స్కి మిడ్ డే మీల్స్ క్వాలిటీని పెంచారు. అండ్ ఇప్పుడు వారానికి ఒకరోజు చికెన్ బిర్యానీ కూడా పెట్టే ప్రపోజల్ని ఆయన పరిశీలిస్తున్నారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ ఏంటి, ముందుగా ఫ్రీ స్కీమ్స్ ప్రకటించి పాపులారిటీ కోసం చూడకుండా ఫైనాన్స్ని స్టేబుల్ చేసుకున్న తర్వాత సంక్షేమ పథకాలని తీసుకొచ్చారు. స్టేట్ ఆర్థికంగా బలపడితే ప్రజలకి నిలకడగా ఫెసిలిటీలు ఇవ్వగలము, వాళ్ళకు అనుకున్నది మనం చేయగలము అనేదే ఇక్కడి ఐడియాలజీలా నాకు అనిపిస్తోంది. అదే విజయ్ ఆలోచనగా కూడా మనం చూడాలి. తన రాష్ట్రం సంగతే కాదు, దేశ స్థాయి ఇష్యూస్ మీద కూడా విజయ్ ఇప్పుడు తన వాయిస్ని రేస్ చేస్తూ ఉన్నారు. నీట్ ఎగ్జామ్ రద్దు చేసి దాన్ని రాష్ట్రాలకే వదిలేయాలి అని చెప్పి చాలా క్లియర్గా తన ఒపీనియన్ని షేర్ చేశారు.
ఇక కావేరీ జలాల సమస్య పరిష్కారం కోసం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి తన మంత్రులని ఏకంగా డైరెక్ట్గా వెళ్ళండి, మాట్లాడండి అని చెప్పి తనే పంపిస్తూ ఉన్నాడు. సో విజయ్ చేస్తున్న ఈ డెవలప్మెంట్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్ పైన నా ఒపీనియన్ ఏంటో తెలుసా? కొన్ని దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాల్లో మనకి తెలిసిన రెండే పార్టీలు, డిఎంకే, అన్నా డిఎంకే. వాళ్ళు చేయలేని కొన్ని పనులని ఇప్పుడు విజయ్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఎక్కడ పెండింగ్ ఉంటే అక్కడ వాలిపోయి కంప్లీట్ చేయాలనుకుంటున్నాడు. ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఇన్వెస్ట్మెంట్స్, ఎంప్లాయ్మెంట్, లాంగ్ టర్మ్ డెవలప్మెంట్స్ మీద స్పెషల్గా విజయ్ ఫోకస్ పెట్టాడు. దాని ద్వారా వస్తున్న రిజల్టే ఇది. బట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, కేవలం గవర్నమెంట్ ఆదాయం పెరిగితేనే సరిపోతుందా? ఖచ్చితంగా కాదు. నీతి ఆయోగ్ రిపోర్ట్ కూడా చెప్పింది తమిళనాడు ఫైనాన్షియల్ హెల్త్, పోర్ట్ లాజిస్టిక్స్ ఇంకా వీక్గా ఉన్నాయి అని చెప్పి. అంటే ఇంకా చాలా దూరం వెళ్లాల్సింది. ఇన్కమ్ పెరగటం ఒక స్టెప్ మాత్రమే. కామన్ పీపుల్ జీవన ప్రమాణాలు నిజంగా పెరిగినప్పుడే ఈ మార్పు కంప్లీట్గా ఫుల్ఫిల్ అయినట్లు, అప్పుడే విజయ్ సక్సెస్ అయినట్లు మనం చూడాలి. 80 రోజులు ఒక గవర్నమెంట్ని జడ్జ్ చేయడానికి చాలా చాలా తక్కువ టైం. వాస్తవానికి ఈ వీడియో చాలా ఎర్లీగా చేస్తున్నాను కూడా అనుకోవచ్చు. బట్ ఈ 80 రోజుల్లో రాజకీయాలు ఆడటం కంటే ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడానికే విజయ్ ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నట్లు నేను అబ్జర్వ్ చేసిన పాయింట్. అందుకే ఈ వీడియో 80 రోజుల్లో చేసిన డెవలప్మెంట్స్ పైన మీకు నేను ఇప్పుడు అందిస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా ఇదే స్పీడ్తో, ఇదే డిసిప్లిన్తో ముందుకెళ్ళబోతూ ఉన్నారా, లేదంటే టైం గడిచే కొద్దీ మిగతా పొలిటీషియన్స్ లాగే మారబోతున్నారా అనేది టైమే చెప్పాలి. మన తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా ప్రతిపక్షం పైన పగ తీర్చుకోవటానికి అన్నట్లు వాళ్ళ థింగ్స్ అన్ని కనిపిస్తుంటాయి. బట్ విజయ్ విషయంలో అలా కనిపించట్లేదు అనేది నేను అబ్జర్వ్ చేసిన పాయింట్. మీకేమనిపిస్తోంది? నిజంగానే తమిళనాడు పాలిటిక్స్ని విజయ్ మార్చబోతున్నాడా, లేదంటే టైం గడిచే కొద్దీ మారిపోయే ఇంకో స్టోరీ ఉండబోతుంది అనుకుంటున్నారా? పోస్ట్ యువర్ కామెంట్.